చేదు లేకుండా కాకరకాయ నిల్వ పచ్చడి. పచ్చడి ఇలా కానీ ఎక్కువగా పట్టుకున్నారంటే 6 నెలల పాటు నిల్వ ఉంటుందండి. చాలా టేస్టీగా బాగుంటుంది. ముందుగా కాకరకాయ ముక్కల్ని ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోండి. ఒక హాఫ్ కప్పు చింతపండులో కూడా వాటర్ని వేసుకొని నానబెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో ఒక కప్పు ఆయిల్ వేసుకొని కాకరకాయ ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఈ విధంగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చింతపండులో నుంచి గుజ్జు తీసుకొని ఉడికించుకోవాలండి. ఉడుకుతుండగా 2 స్పూన్ల బెల్లం కూడా వేసుకొని బాగా దగ్గరగా ఈ విధంగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ముక్కలు ఫ్రై చేసుకున్న తర్వాత మిగిలిన ఆయిల్ని మళ్ళీ స్టవ్ పైన పెట్టుకొని ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకొని చల్లారబెట్టుకోవాలి. ఇందులోకి కొద్దిగా పసుపు, హాఫ్ స్పూన్ మెంతిపిండి, ఆవుపిండి కూడా వేసుకొని ముందు ఉడికించుకున్న చింతపండు గుజ్జు, అలానే హాఫ్ కప్పు కారం, పావు కప్పు సాల్ట్ వేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఇందులోకి ఇప్పుడు ముందు ఫ్రై చేసుకున్న కాకరకాయ ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలండి. అంతేనండి, సింపుల్గా కాకరకాయ పచ్చడి అయితే రెడీ. తప్పకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి.